ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నామన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడుకోవాలన్న చిత్తూరు జిల్లా కలెక్టర్, వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్న చిత్తూరు ఎమ్మెల్యే, క్షయవాది పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి, బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు, చిత్తూరు జిల్లా ఎస్పీ హెచ్చరిక. చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరులోని మహాత్మా జ్యోతిరావు పులే భవన్లో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 301 మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ప్రజావేదిక ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువత డ్రగ్స్ బారిన పడకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి నార్కోటిక్ కమిటీ సమావేశం, రెవెన్యూ, విద్యాశాఖ, ఆర్టీసీ సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ఇందుకు పోలీసు, రెవెన్యూ, విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. దేశంలో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండడంతో బెట్టింగ్కు పాల్పడే వారిపై, బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో హెచ్చరించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. క్రికెట్ అనేది భారతదేశంలో ఒక ఆట కంటే ఎక్కువ. ఇది ఒక భావోద్వేగం, ఒక సంస్కృతి. కానీ ఈ ఆటను ఆస్వాదించడం ఒకటైతే దానిపై బెట్టింగ్ చేయడం మరొకటి. బెట్టింగ్ అనేది ఒక వినోదం కాదన్నారు. క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తున్న ఎవరి గురించి అయినా సమాచారం ఉంటే వెంటనే డయల్ 112 లేదా చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు స్థానిక పోలీస్ స్టేషన్ను తెలియజేయాలని సూచించారు. క్షయవాది పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి. ప్రపంచ క్షయవాది నివారణ దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గాంధీ రోడ్ కూడలి నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ, క్షయవాదిపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్వయం సహాయక సంఘ సభ్యుల జీవనోపాధులు పెరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రామ స్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేయాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. చిత్తూరులోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో 2025-26 సంవత్సర స్వయం సహాయక సంఘాల వార్షిక అప్పులు, జీవనోపాధుల ప్రణాళికల తయారీపై ఏపీఎంలు, సీసీలకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ, సెర్ఫ్ సీఈఓ ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అప్పులు, జీవనోపాధులకు సంబంధించిన క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను ప్రతి 5 సంఘాల నుంచి చురుకైన, తెలివైన, చదువుకొని సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండి సంఘాల కార్యకలాపాలపై పరిజ్ఞానం కలిగిన 30 సంవత్సరాల వయసు ఉన్న ఒక సభ్యురాలను ఎంపిక చేసుకోవాల్సిందన్నారు. వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్. చిత్తూరులోని గాంధీనగర్లో ఉచిత మంచినీటి సరఫరా ట్యాంకర్లను చిత్తూరు ఎమ్మెల్యే ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చిత్తూరు నగరంలోని ప్రజలు ఇంటి వద్దకే తాగునీటిని ఉచితంగా అందించే ప్రక్రియను ప్రారంభించామని, మొత్తం 25 ట్యాంకర్లతో నీటి సరఫరాను కొనసాగిస్తున్నామన్నారు చిత్తూరు ఎమ్మెల్యే. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్.